సంతోషకరంగా ఉంది. మాది ఒక చివరి కోరిక ఏంటంటే 2018-19లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం కేటాయించడం జరిగింది. ఒక సంవత్సరం రోజులు పెట్టారు, కానీ గత సంవత్సరం ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని ఆపేయడం జరిగింది. ఎంతోమంది పేద పిల్లలు మధ్యాహ్నం క్యారేజీలు కూడా తెచ్చుకోకుండా సాయంత్రం 4 తర్వాత ఇంటికి పోయి అన్నం తినేటువంటి పేద విద్యార్థులు చాలామంది ఉన్నారు సార్. మీరు విద్యామంత్రి లోకేష్ బాబు గారికి, సీఎం గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఇంటర్మీడియట్లో కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మా కాలేజీలో కూడా, అన్ని కాలేజీల్లో కూడా స్టేట్ వైడ్ ప్రవేశపెట్టేదానికి మీరు కృషి చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తూ మీరు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఇది ఒకరిది కాదు, స్టేట్ మొత్తం ఉన్నటువంటి సమస్య. దాన్ని కూడా పరిష్కారం చేస్తాం తొందరలోనే. పాత పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో అవి ఖచ్చితంగా వస్తాయి.